హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్లో ఒక 2 kgs పిండితో మురుకులని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈరోజు వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి. ఈ మురుకులని చాలా ఈజీగా సింపుల్గా వంట రాని వాళ్ళు కూడా చేయొచ్చు. చాలా ఈజీ ప్రాసెస్. నేను ఒక 2 kgs మురుకులను అయితే ఇక్కడ ప్రిపేర్ చేశాను. ఈ మురుకులు అయితే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చాయి. మరి ఈ సింపుల్ ప్రాసెస్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం. ఇక్కడ నేను 2 kg పిండి తీసుకున్నానండి. ఇక్కడ 1 kg బియ్యానికి 1 kg శనగపప్పును వేసి మర పట్టించాను. ఈ విధంగా పట్టించుకున్న పిండిని మనం జల్లించుకొని వేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ నేను జల్లించి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ జల్లించిన పిండిని అంతా కూడా దీనిలోకి వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులోకి స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 2.5 స్పూన్స్ వరకు కారంని వేసుకున్నాను. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. ఇక్కడ నేనైతే చేయి కొలతతోనే సాల్ట్ని అయితే వేసుకున్నానండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వామును వేసుకోండి. వామును వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే బటర్ని రూమ్ టెంపరేచర్లో పెట్టి ఈ విధంగా స్మాష్ చేస్తూ కారం, ఉప్పు, వాము, పిండి మొత్తం మిశ్రమానికి కలిసే విధంగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత పిండిని ఒకసారి ప్రెస్ చేస్తే ఈ విధంగా ముద్దలాగా రావాలి. ఇప్పుడు ఒక గుంటలాగా ప్రిపేర్ చేసుకోండి. ఇందులోకి మనము వెల్లుల్లిపాయల్ని అలాగే జీలకర్రని ఒక 3 ఎల్లిగడ్డలను తీసుకుని ఈ విధంగా నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను. దీన్ని ఇందులో డైరెక్ట్గా వేయకుండా ఒక స్టెయినర్ని తీసుకొని అందులోకి వాటర్ని వేసుకుంటూ వెల్లుల్లిని బాగా కలుపుకుంటూ దాని గుజ్జంతా వాటర్లోకి వచ్చే విధంగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకు మురుకులు అనేవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ విధంగా వాటర్ని వేసుకుంటూ ఈ వాటర్లో ఈ విధంగా కొంచెం డిప్ చేసినట్టు చేసి వెల్లుల్లిలో ఉన్న రసం అంతా కూడా వాటర్లో వచ్చే విధంగా కలుపుకుంటూ మళ్ళీ వాటర్ వేసుకుంటూ కొంచెం గుజ్జునంతా ఈ విధంగా మనకు వెల్లుల్లి జీలకర్ర రసం అంతా వాటర్లో వచ్చే విధంగా పిండుకొని ఈ వెల్లుల్లి పేస్ట్ మనం కర్రీస్లో కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని ఈ వాటర్లోకి పిండినంతా వేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. మొత్తం పిండిలాగా కాదండి, ఈ వెల్లుల్లి రసం వాటర్ అంతా కూడా పిండికి కలిసే విధంగా కలుపుకోండి ఫస్ట్. తర్వాత ఇలా పిండి ముద్దలాగా వస్తుందండి. ఇందులోకి మనం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా చూడండి, నేను కన్సిస్టెన్సీ ఎలాగ ఉండాలో చూపిస్తున్నానండి. ఈ విధంగా పిండి అనేది కలుపుకోవడం చాలా ఈజీ అండి. ఇక్కడ 2 kgs పిండి నాకు పెద్ద శ్రమగా కూడా అనిపించలేదు, చాలా ఈజీగా వచ్చేసింది. చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఈ విధంగా కలుపుకొని పెట్టుకున్న తర్వాత నేను మురుకులు ఒత్తుకోవడానికి ఈ విధంగా ఒక మురుకుల గుట్టాన్ని తీసుకున్నాను, గన్ షాట్ని. ఇందులోకి మనం ఆయిల్ని వేసుకోవాలి. అప్పుడే మనకు మురుకులు అనేవి ఈజీగా వచ్చేస్తాయి. ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు పిండిని కొంచెంగా తీసుకొని మురుకుల గుట్టంలోకి సిలిండర్ షేప్లో ఉంది కదండి, ఇందులోకి సిలిండర్ లాగా ప్రిపేర్ చేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా పిండి అంతా పెట్టేసుకొని పైనుంచి మూత పెట్టుకోవాలి. తర్వాత మురుకులు ఒత్తుకోవడానికి ఒక ప్లేట్ పైన ఒక జల్లిగంట పైన నేను ఆయిల్ రాసుకున్నానండి. తర్వాత ఈ విధంగా మురుకులని ఒత్తుకుంటే మురుకులు అనేవి రెడీ అవుతాయి. ఆయిల్లో కూడా డైరెక్ట్గా ఒత్తుకోవచ్చండి, కానీ ఈ విధంగా కరెక్ట్ షేప్ రావాలంటే మనం ఈ విధంగా ఒత్తుకున్నట్లయితే చాలా బాగుంటాయి. ఈ విధంగా ఒత్తుకున్న మురుకులని ఆయిల్ హీట్ చేసుకున్న కడాయిలోకి ఒక్కొక్కటిగా వేసుకోండి. ఈ విధంగా వేసుకొని 2 సైడ్స్ కూడా టర్న్ చేసుకుంటూ పర్ఫెక్ట్గా కాల్చుకున్నామంటే మురుకులు రెసిపీ రెడీ అవుతుందండి. చాలా సింపుల్గా ఎన్ని కేజీస్ అయినా కూడా ఇట్టే చేసుకోవచ్చు. చాలా చాలా ఈజీగా ఉంది కదండి. ఈ విధంగా మొత్తం కాల్చిన మురుకులని మనం జల్లిగంటతో తీసుకొని ఒక ప్లేట్లోకి ఫస్ట్ పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో మిగిలిన మురుకులన్నీ కూడా వేసుకోవాలి. చూడండి, చాలా చాలా సింపుల్గా ఉంది కదా. నేనైతే ఒక 1 అవర్లో ఈ 2 kgs పిండి అయితే కంప్లీట్గా ప్రిపేర్ చేశాను. చాలా చాలా సింపుల్గా ఉంటుందండి.
టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో మురుకులను అయితే ట్రై చేయండి. ఎన్ని కేజెస్ అయినా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సూపర్గా టేస్ట్గా ఉంటాయి, చాలా క్రంచీగా కూడా ఉంటాయి. మీరు ఎక్కడ మెత్తబడతాయి అనే ఆలోచన లేకుండా ఈ విధంగా ఈ మెజర్మెంట్స్తో తప్పకుండా ప్రిపేర్ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకున్నట్లయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.